అరణ్యవాస సమయంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు కలిసి చిత్తరంజన్ పర్వతాల వద్ద నివసించుకుంటున్నారు. ఒకరోజు ఉదయాన్నే రాముడు మొక్కలు తెచ్చేందుకు వెళ్ళిన సమయంలో సీతాదేవి ఒంటరిగా ఉండగా దేవేంద్రుని కుమారుడైన జయంతుడు ఒక కాకిగా మారి అక్కడికి వచ్చాడు. కాకాసురుడు రాక కారణం అతను సీతాదేవి సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. దుష్టచింతనతో ఆమెను బాధించేందుకు ప్రయత్నించాడు. అతడు కాకి రూపంలో వచ్చి ఆమెను తొడపై గాయపరిచాడు. సీతమ్మ గాయంతో భయపడి రాముడి వద్దకు వెళ్ళింది. శ్రీరాముడు గమనించి కోపంతో కాకిని శిక్షించాలనుకున్నాడు. తన బాణాలుండకపోయినా ధరలోని దుర్బను తీసుకొని దానిపై బ్రహ్మాస్త్రం వదిలాడు. అది కాకిని వెంబడిస్తూ వెళ్ళింది. శ్రీరాముడు గమనించి కోపంతో కాకిని శిక్షించాలనుకున్నాడు. తన బాణాలుండకపోయినా ధరలోని దర్భను తీసుకొని దానిపై బ్రహ్మాస్త్రం వదిలాడు. అది కాకిని వెంబడిస్తూ వెళ్ళింది. అప్పటికి అతడు నిజమైన కాకి కాదు, ఇంద్రుడి కుమారుడు జయంతుడు. బ్రహ్మాస్త్రం అతన్ని వెంబడించడంతో అతడు దేవతల దగ్గర, పితృదేవతల దగ్గర, చివరకు స్వయంగా ఇంద్రుని దగ్గర సైతం ప్రాణ రక్షణ కోసం వెళ్ళాడు. ఆ సమయంలో ఎవరూ సహాయం చేయలేకపోయారు. చివరికి తిరిగి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడి పాదాలపై పడ్డాడు. కరుణించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. ఒక కంటిని తాకి దాని గతిని మార్చాడు శ్రీరాముడు. కథలోని నీతి: దుష్టులు ఎంత శక్తివంతులైన ధర్మాన్ని లంఘించినప్పుడు దైవశక్తి వారికి శిక్షను తప్పకుండా ఇస్తుంది.